రాజకీయాల్లో వ్యక్తిత్వ హననం. కడప జిల్లా రైల్వే కోడ్ టికెట్ వివాదం వెనుక కుట్రకోణంపై సమగ్ర విశ్లేషణ. నమస్కారం. రాజకీయాల్లోకి వస్తున్న మంచి వ్యక్తులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడడం ఎంత నీచ స్థాయికి దిగజారుతోందో కడప జిల్లా నుంచి వచ్చిన ఈ వార్తను బట్టి స్పష్టమవుతోంది. ఈ మధ్య కాలంలో కడప జిల్లా రైల్వే కోడ్ టికెట్ వివాదంపై నిరాధారణమైన ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు, కుట్రకోణాన్ని లోతుగా ఆధారాలతో సహా విశ్లేషిస్తున్నాం. ఇటీవల సుధామాధవి అనే మహిళ ప్రముఖ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు శ్రీ వేమన సతీష్ గారిపై సంచలన ఆరోపణలు చేశారు. టికెట్ ఇప్పిస్తానని చెప్పి తనను 7 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారని, ఇందుకోసం ఆస్తులు తాకట్టు పెట్టాల్సి వచ్చిందని ఆమె వీడియో విడుదల చేశారు. అయితే ఈ ఆరోపణలు కేవలం ఒక వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీసే రాజకీయ కుట్రలో భాగమేనా అనేది ఈ విశ్లేషణలో మేము పరిశీలించబోతున్న కీలకాంశం. వేమన సతీష్ గారి నేపథ్యం, ఆరోపణలకు విరుద్ధంగా ఉన్న వాస్తవాలు. వేమన సతీష్ గారి అంతర్జాతీయ పరిచయాలు, ఆర్థిక స్తోమత అందరికీ తెలిసిందే. వేమన సతీష్ గారు కేవలం రాష్ట్ర స్థాయిలోనూ కాక అంతర్జాతీయ స్థాయిలోనూ తన అంకిత భావంతో అపారమైన గౌరవ మర్యాదలు మరియు ప్రపంచంలోని అగ్రనాయకుల అందరి దగ్గర గొప్ప మన్ననలు పొందిన వ్యక్తి. ఈ మంచితనం మరియు విశ్వసనీయతే ఆయనకు అతిపెద్ద ఆస్తి, అపురూపమైన శక్తి, నిస్వార్థ సేవ. ఎన్ఆర్ఐ అయినప్పటికీ ఆయన తన సొంత నియోజకవర్గంలో కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ తన సొంత ఖర్చులతో నియోజకవర్గ ప్రజలకు, స్థానిక కార్యకర్తలకు, పార్టీకి ఎంతో అండగా ఉంటున్నారు. ఉద్యోగదాత సతీష్ గారు అనేక వందల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆసరాగా నిలిచి తన ఉదారతను చాటుకున్న వ్యక్తిగా నిలిచారు. ఇంతటి బలమైన ఆర్థిక నేపథ్యం, ఉన్నత స్థాయి సంబంధాలు ఉన్న వ్యక్తికి టికెట్ ఇప్పిస్తానని చెప్పి ఇతరుల నుంచి కోట్ల రూపాయలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉండదనేది స్థానికుల మాట. ఈ నేపథ్యమే ఆరోపణల విశ్వసనీయతకు ప్రశ్నార్థకం చేస్తుంది. కోట్ల ఆరోపణల్లో లాజిక్ మిస్సింగ్. ఆరోపణలు చేస్తున్న మహిళ ఆర్థిక నేపథ్యం ఏమిటనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. 7 కోట్ల రూపాయలు వంటి భారీ లావాదేవీల విషయంలో సమాధానం లేని కీలక ప్రశ్నలివి. నిధుల మూలం మరియు తాకట్టుపై కీలక అంశాలు. ఆరోపణల ప్రకారం 7 కోట్ల రూపాయలు ఆస్తిని తాకట్టు పెట్టి సమకూర్చానని చెబుతున్న నేపథ్యంలో తాకట్టు లావాదేవీల పారదర్శకత. 7 కోట్ల మొత్తాన్ని ఆమె ఏ ఆస్తులు తాకట్టు పెట్టి సమకూర్చారు? ఆ ఆస్తులను తాకట్టు తీసుకున్న వ్యక్తి లేదా సంస్థ ఎవరు? ఈ తాకట్టు వ్యవహారానికి సంబంధించి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లేదా చట్టబద్ధమైన పత్రాలు ఏమైనా ఉన్నాయా? నిధుల బదిలీ ఆధారం. తాకట్టు తీసుకున్న ఆ వ్యక్తులు లేదా సంస్థల నుండి ఆమెకు 7 కోట్లు నగదు రూపంలో వచ్చాయా లేక బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా వచ్చాయా? ఒకవేళ బ్యాంకు ద్వారా వచ్చి ఉంటే ఆ లావాదేవీకి సంబంధించిన ఖాతా స్టేట్మెంట్ లేదా పత్రాలు చూపించగలరా? ఐటీ వివరాలు. ఒక సాధారణ మహిళగా పరిచయమైన ఆమెకు ఇంత భారీ మొత్తాన్ని తాకట్టు రూపంలో తీసుకునే ఆదాయ సామర్థ్యం ఉందా? ఇంత మొత్తానికి సంబంధించిన ఆదాయ పన్ను వివరాలున్నాయా? ఆర్థిక లావాదేవీ పద్ధతిపై ప్రశ్నలు. 7 కోట్ల వంటి భారీ మొత్తాన్ని నగదు రూపంలో ఇచ్చారా లేక బ్యాంకు ద్వారా లావాదేవీ జరిగిందా? ఒకవేళ నగదు రూపంలో ఇచ్చి ఉంటే చట్ట ప్రకారం పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరపడంపై ఉన్న పరిమితులను ఆమె ఎందుకు పట్టించుకోలేదు? ఇంత పెద్ద మొత్తాన్ని నగదు రూపంలో ఎన్నిసార్లుగా, ఎక్కడ, ఎవరి సమక్షంలో అందించారు? ఒకవేళ బ్యాంకు ద్వారా ఇచ్చి ఉంటే ఆమె ఖాతా నుంచి వేమన సతీష్ గారి ఖాతాకు డబ్బు బదిలీ అయినట్లుగా ఖాతా స్టేట్మెంట్ ఆధారాలు చూపించగలరా? నిధుల మూలం. ఆమె ఆదాయ వనరులకు మించి ఇంత భారీ మొత్తాన్ని ఒకేసారి కూడబెట్టడానికి ఎంతకాలం పట్టింది? ఆమె కుటుంబంలో ఇంత పెద్ద ఆర్థిక లావాదేవీలకు పాల్పడే సామర్థ్యం గల వ్యక్తులు ఎవరున్నారు? వారి ఆర్థిక పత్రాలు ఏమైనా సమర్పించారా? సాక్ష్యం మరియు లావాదేవీ పద్ధతిపై విడ్డూరం. 7 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన కింది ఆధారాలను ఆమె ఎందుకు చూపించలేకపోయారు? నగదు లావాదేవీ పరిమితి ఉల్లంఘనపై ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం 2 లక్షలు దాటిన ఏ లావాదేవీ అయినా తప్పనిసరిగా బ్యాంకు ద్వారానే జరగాలి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తూ 7 కోట్ల వంటి భారీ మొత్తాన్ని ఆమె నగదు రూపంలో ఎక్కడ, ఎలా, ఏ విధంగా సమకూర్చారు? దీనికి సంబంధించిన పత్రాలు లేదా వివరణలు సుధామాధవి గారు ఎందుకు ఇవ్వడం లేదు? నిధుల బదిలీ, రాతపూర్వక ఒప్పందాలపై మౌనం. ఆమె తన ఆరోపణలకు మద్దతుగా 7 కోట్లు ఇచ్చినట్టుగా రాతపూర్వక ఒప్పంద పత్రాలు, బ్యాంకు స్టేట్మెంట్లు, ఆస్తులు తాకట్టు పెట్టిన పత్రాలు లేదా ఐటీ వివరాలను ఇప్పటి వరకు ఎందుకు చూపించడం లేదు? సాక్ష్యాల ఎంపికలో విడ్డూరం. ఇంత కీలకమైన ఆర్థిక లావాదేవీ ఆధారాలను చూపించకుండా వేమన సతీష్ గారు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్న తన పార్టీ నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు,
అలాగే తాను నివసిస్తున్న అమెరికాలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వంటి ప్రముఖులతో దిగిన ఫోటోలను మాత్రమే సాక్ష్యాలుగా చూపించడం ఎంతవరకు సమంజసం? అసలు సుధామాధవి గారు ప్రెస్ మీట్లో చూపించిన ఫోటోలకు, వెల్లడించిన విషయాలకు పొంతన లేని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? సుధామాధవి గారు ఆరోపిస్తున్న 7 కోట్ల ఆర్థిక మోసానికి ఈ ఫోటోలు ఏ విధంగా రుజువుగా నిలుస్తాయి? చట్టపరమైన చర్యపై ఆలస్యం. మోసం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులకు గాని, న్యాయస్థానంలో గాని ఎందుకు ఫిర్యాదు చేయలేదు? వేమన సతీష్ గారు ఈ దేశంలోనే ఉంటున్నప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆమెకు ఉన్న అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు? ఈ కీలకమైన ఆర్థిక, చట్టపరమైన ఆధారాలు ఏవీ లేకుండా కేవలం నోటి మాటతో ఆరోపణలు చేయడం, వీడియో విడుదల చేయడం కేవలం బురద జల్లి చేతులు దులుపుకోవాలనే ఆలోచనగా స్పష్టమవుతోంది. రాజకీయ కుట్రకోణం ముగింపు ప్రకటన. ఆరోపణల వెనుక స్పష్టమైన రాజకీయ కుట్రకోణం ఉందని వేమన సతీష్ వర్గీయులు బలంగా ఆరోపిస్తున్నారు. రాజకీయాల్లో ఎదుగుతున్న ఒక మంచి వ్యక్తిపై బురద జల్లి ఆయన ఇమేజ్ను దెబ్బతీయడానికి, ఆయన నిస్వార్థ సేవను ఆపడానికి ప్రత్యర్థి వర్గాలు ఈ మహిళను అడ్డం పెట్టుకొని ప్రయత్నిస్తున్నారని వారి వాదన. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న సామెతను ఈ సందర్భం గుర్తు చేస్తుంది. ఎందుకంటే విదేశాల్లో స్థిరపడి ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న వేమన సతీష్ గారి వంటి వారు తమ స్వరాష్ట్రానికి, స్వంత జిల్లాకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినప్పుడు కొందరు చేస్తున్న ఇలాంటి నిరాధారణమైన ఆరోపణలు వారి సంకల్పాన్ని నిరుత్సాహపరుస్తున్నారు. తమ సొంత ప్రాంతానికి సేవ చేయాలనుకునే ఇటువంటి అభివృద్ధి కాముకులపై బురద జల్లడం వలన వారు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన నష్టం మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలనుకునే అనేక మంది ఎన్ఆర్ఐలలో అనుమానం, భయం సృష్టించి వారి సేవలకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా సుధామాధవి గారు 7 కోట్ల రూపాయలకు సంబంధించిన తాకట్టు పత్రాలు, నిధుల మూలం, ఐటీ వివరాలు, లావాదేవీ పత్రాలను లేదా రాతపూర్వక ఒప్పందాలను బయటపెడితేనే ఈ ఆరోపణలకు విలువ ఉంటుంది. లేదంటే ఇది కేవలం వేమన సతీష్ గారి యొక్క రాజకీయ ప్రత్యర్థులు చేసిన వ్యక్తిత్వ హననంగానే చరిత్రలో మిగిలిపోతుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ నిరాధారణమైన ఆరోపణలను, వ్యక్తిత్వ హననాన్ని తీవ్రంగా పరిగణించిన సతీష్ వేమన గారు చట్టపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఆయన తరపున హైకోర్టు సీనియర్ న్యాయవాది మాగులూరి హరిబాబు గారు విజయవాడలోని 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో సుధామాధవి, మురళీ దంపతులపై 10 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా దాఖలు చేశారు. సతీష్ గారి ప్రతిష్టకు భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేసినందుకు గాను న్యాయస్థానం ఆ దంపతులకు నోటీసులు కూడా జారీ చేసింది. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా సేవ చేస్తున్న సతీష్ గారిపై దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టమవుతోంది.